శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి జాతకులకి 2024 ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 20వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజులలో కర్కాటకం వారికి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి పాయింట్. అదేమిటంటే 11వ తేదీ ఫ్రమ్ మార్నింగ్ నుంచే, సూర్యోదయం నుంచే ప్రారంభమై 14వ తేదీ ఉదయం 10:43 వరకు ఈ సమయం అంతా ఉందన్నమాట. ఒక లెంగ్తీ పీరియడ్. 11, 12, 13, 14 ఉదయం 10:43 వరకు. ఇది కొంచెం దురదృష్టం ఎక్కడో పొంచి ఉందేమో. మీరు ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెహికల్ డ్రైవ్ చేయాలి. డబ్బు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఇవంతా కార్డులు హంగామా ఉంటుంది కదా, ఒక బొచ్చులాగా అవి ఎక్కడెక్కడ పెట్టేసి మర్చిపోయే వాళ్ళు ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బంది. కనుక ఇలాంటి వాల్యుబుల్ కార్డ్స్ని చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, మీ నాన్నగారితో ఏదో ఫలానా తేదీ ఫలానా చెప్తూ చేస్తూ ఉంటారు అనుకో. అన్నీ చెప్పి చేస్తుంటే ఇది బై మిస్టేక్ మీరు చెప్పటం మర్చిపోవచ్చు, లేదా తర్వాత చెప్పచ్చు అనుకుంటారు. వాళ్ళు దాన్నే తప్పు పడతారు. అన్నీ చెప్పిన వ్యక్తి ఇది ఎందుకు చెప్పలేదు, అందువలన మాకు సన్నవస్తుంది. అదృష్టం ఏదైనా తిరగబడిందేమోనే, ఏది ఎట్లా ఉంటుందో ఏమిటో, మనకు కొంచెం గుర్తింపు లభించేది ఇప్పుడు గుర్తింపు తగ్గిపోతుందేమో, ఇలాంటి కొంచెం మైనస్ పాయింట్స్ వస్తున్నట్టుగా భావిస్తుంటారు. భావించేదేంటి, కొంత మైనస్ పాయింట్స్ కనపడుతుంటారు అన్నమాట. ఒక్కోసారి ఆ మైనస్ పాయింట్ దగ్గర జుట్టు కూడా పీక్కోవాల్సి వస్తుంటుంది. షేర్ మార్కెట్ మీద దృష్టి ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కనుక ట్రేడింగ్స్ మాత్రం కొంచెం ఫాస్ట్గా హడావుడిగా చేస్తుంటారు. ట్రేడింగ్ విషయాల్లో అత్యంత జాగ్రత్త తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికి రానే రావు. ఇక రెండవ పాయింట్, 14వ తేదీ ఉదయం 10:43 ప్రారంభమై 18వ తేదీ రాత్రి 9:54 వరకు. ఈ మధ్యలో 15వ తేదీ ఉంది, 16వ తేదీ ఉంది, 17వ తేదీ ఉంది. 3 డే అండ్ నైట్స్ ఉన్నాయన్నమాట. 15, 16, 17. ఈ 3 డే అండ్ నైట్స్లో ఉన్నటువంటి స్థితిగతులను పరిశీలిస్తే మీరు ఏమి చేయకుండా కూర్చున్న పనిపాటికి పని వెళ్ళిపోతుంటుంది. అంతకుముందు బాబు అని 16 సార్లు బతిలాడించుకుంటే కానీ ఇంచి కదలంటుంది పని. అసలు మీ పాటికి మీరు పడుకుని నిద్రపోతున్నా కూడా పనులు సాగిపోతుంటాయి. అంటే అంత బలీయంగా గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో డెవలప్మెంట్స్ ఉన్నాయి. లాభస్థానం బాగుంది. ట్రేడింగ్లో కూడా కించిత్ బాగుంటుంటుంది. డెవలప్మెంట్స్కి కొంత మార్గం సుగమవుతుంటుంది. ఇక లాభసాటిగా పరిస్థితులు ఉంటాయి. కొత్త నిర్ణయాల వైపు, కొంగృత అంశాల వైపు హడావుడిగా దూకుడు ఉంటుంది. బట్ అది నెమ్మదిగా దూకుడు ఉంటుంది. హడావుడిగా మాత్రం చేయరు. ఏదైనా 14 ఉదయం 10:43 నుంచి 18 రాత్రి 9:54 దాకా ఉన్న పరిస్థితులు బట్టు చక్కగా అనుకూలంగా ఉంటుంది. దంపతులుగా ఉండేవారు మాత్రం ఖుషీగా ఉంటారు. ప్రేమికులుగా ఉండేవారు ఇంకా ఖుషీగా ఉంటారు. ఇక వివాహం కావాల్సిన వారు కూడా ఖుషి ఉంటారు. ఏదైనా అన్ని రంగాల వారికి ఖుషి అనేటువంటి పదం మాత్రం కొంచెం పక్కన యాడ్ చేసుకుంటే మరింత మంచిది. ఇక నెక్స్ట్, చివరిగా ఉన్నటువంటి 3వ పాయింట్ ఏంటంటే 18వ తేదీ రాత్రి 9:54 ప్రారంభమై 12వ తేదీ రాత్రి అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఖర్చు పెరుగుతున్నట్టుగా ఉంటుంది. ఖర్చు ఏమీ పెరగదు, ఖర్చు పెరుగుతున్నట్టుగా మీరు అనుకుంటారు. రెండవది, మీ దగ్గర ఎప్పుడైతే డబ్బులు తగ్గుతాయో అక్కడ ఉన్నటువంటి రేటు పెరిగినట్టుగా ఫీల్ అవుతుంటారు. ఎప్పుడో చాలా కాలం క్రితం కొన్నటువంటి రేట్లు ఇప్పుడు గుర్తొస్తుంటాయి. నిన్న ఉన్న రేట్లు గుర్తురావు. కనుక ఏదైనా ఏదో భ్రాంతి అనేది వ్యాపిస్తుంది. ఎందుకు వచ్చింది భ్రాంతి? మీరు ఏదో లోపం కనపడుతుంది. ఏమిటా లోపము? వృత్తిలో లోపం కావచ్చు, ఉద్యోగం లోపం కావచ్చు, ఆరోగ్య విషయాల లోపం కావచ్చు,
అంతర్గత సమాచారం, రహస్య సమాచారం లోపం కావచ్చు. ఇప్పుడు చెప్పాను చివరిది రహస్య సమాచారమే. అలాంటి రహస్య సమాచారం ఎక్కడో మీ వల్ల లీక్ అవుతుందనో బాధ మీకు ఉండొచ్చు, లేదా మీ దగ్గర ఉన్నటువంటి ఆ అంతర్గత సమాచారాన్ని ఏదో ప్రకారంగా అవతల వాళ్ళు కొట్టేసేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారనేటువంటి బాధ కూడా ఇదే సమయంలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే టోటల్గా చెప్పాలంటే ఇది అన్ఫేవరబుల్ టైం, అదృష్టవంతులు పొందవలసిన సమయం కాదు, ఇది కొంచెం దురదృష్టవంతులుగా ఉండేటువంటి సమయమే. కనుక ఈ ప్రకారంగా ఈ 3వ పాయింట్ అన్ఫేవరబుల్గానే గడిచిపోతుంది. ఇక నెక్స్ట్ నక్షత్రం వేసి కొంత వ్యతిరేకంగా ఉండేటువంటి సమయాలు చెప్తాను. ఆ నక్షత్రాలు కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి, ఏ నక్షత్రం వరకు ఏ సమయం వ్యతిరేకమో. ఇక కర్కాటక రాశిలో జన్మించిన పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన జాతకులకి 17వ తేదీ ఉదయం 8:46 నుంచి 18వ తేదీ ఉదయం 9:23 వరకు ఇది అనుకూల సమయం కాదు. 17వ తేదీ ఉదయం 8:46 నుంచి 18 ఉదయం 9:23 వరకు. ఇక పుష్యమి నక్షత్రంలో జన్మించిన కర్కాటక జాతకులకి 18వ తేదీ ఉదయం 9:23 నుంచి 19వ తేదీ ఉదయం 10:33 వరకు కూడా అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక మూడవది నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం జన్మించిన జాతకులకి 19వ తేదీ ఉదయం 10:33 నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 12:13 వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు, రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. అయితే ఈ నక్షత్రం ప్రకారం చెప్పినటువంటి సమయాలు కాకుండా మరొక 3 సమయాలంటూ ఉన్నాయి. ఒక్కోసారి మీకు ఇష్టం లేకపోయినా ఆ సమయంలో ఆ పని చేయాలనేటువంటిది తపన చాలా అధికంగా ఉంటుంది. అందువల్ల ఎవరు ఏం చెప్పినా కూడా మూర్ఖంగానే ప్రవర్తిస్తారు. కనుక ఏదైనా ఇందాక చెప్పినటువంటి 3 సమయాల కంటే కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి 3 సమయాలని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఏ నక్షత్రం వరకైనా సెట్ అవుతాయి. ఇదేంటంటే ఈ సమయం 13వ తేదీ వేకుంజామున 4:09 నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 2:41 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు. ఇక రెండవది 16వ తేదీ ఉదయం 8:44 నుంచి 16వ తేదీ రాత్రి 8:30 వరకు ఇది కూడా అనుకూలమైన సమయం కాదు, విసర్జనీయ సమయము, రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక మూడవది చివరిది 19వ తేదీ రాత్రి 9:19 నుంచి 20వ తేదీ ఉదయం 9:55 వరకు ఇది కూడా అనుకూల సమయం కాదు, ఇది కూడా వ్యతిరేకమైనటువంటి సమయము. ఒక్కోసారి ఈ సమయంలోనే అది వ్యతిరేకతని తెలిసినప్పటికీ మీరు ఏదో ప్రకారంగా అయ్యో సమయం ఉంచకపోతుంది, రేపు పొద్దున కుదరదేమో, ఈ టైం అయితే బాగుండు, తప్పకుండా ఈ టైంకి వెళ్ళేసి మన పని ముగించుకుందాం అనేటువంటి చాలా ఆతృతగా ఉంటారు. మీ ఆతృతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కనుక ఇది అనుకూల సమయం కాదు, ఒక్కోసారి ప్రాబ్లమాటిక్ పొజిషన్స్లోకి దారి వచ్చేటువంటి సమయము. కనుక ఈ సమయాన్ని కొంచెం జాగ్రత్తగా పక్కన పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయం తప్పించి మిగిలినటువంటి సమయాల్లో ముఖ్య కార్యక్రమం చేస్తే పరిస్థితులు కొంత అనుకూలంగా వెళ్ళటమే కాకుండా ఆర్థికంగా స్థితిగతులు పెరగటమే కాకుండా మానసిక శారీరక అంశాల్లో కూడా డెవలప్మెంట్స్ అంటూ 1 by 1 స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తాయని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. శుభం.